నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ విత్ సౌజన్య. నేను మీ సౌజన్య. ఈరోజు మీకు మన ఛానల్లో ఎప్పుడు రెగ్యులర్ గా వెజిటబుల్స్ తో చేసుకునే బిర్యానీ బోర్ కొడుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు అస్సలు వెజిటబుల్స్ వాడకుండా బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈరోజు చేసి చూపిస్తానండి. అలాగే బిర్యానీలో ఉప్పు ఎక్కువైతే ఏ విధంగా మనం సరి చేసుకోవచ్చు, ఈ రెండు కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టిన ఏ వీడియో అయినా మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా మనం బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. బిర్యానీ కోసం నేను ఇక్కడ 1/2 కిలో బియ్యం తీసుకున్నానండి. ఇవి ఒక అరగంట ముందు 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. 1/2 కిలో బియ్యానికి లీటర్ నుంచి లీటర్ పావు వాటర్ పడతాయి. వాటర్ బాయిల్ అయిపోయింది కదా. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. 4 యాలకులు వేసుకుంటున్నాను. 1 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేస్తున్నాను. ఇందులో మనం నానబెట్టుకున్నాం కదా రైస్, ఈ వాటర్ అంతా తీసేసి ఇందులో వేసేసుకుంటాం. రైస్ మొత్తం వేసేసుకున్నాం కదా, జస్ట్ ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ కలపద్దండి. ఆల్రెడీ బాస్మతి రైస్ అనేవి మనం నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఎక్కువ కలిపెట్టామనుకోండి మీకు ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అనమాట. ఈ రైస్ అనేది 75% వరకు కుక్ అయితే సరిపోతుంది అనమాట. ఫుల్ గా కుక్ అవ్వాల్సిన పని లేదు. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని రైస్ ని కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ చేసుకోవాలి అని చెప్పాను కదండి నేను. రైస్ కుక్ అయ్యే లోపు మనం ఇంకొక పని కూడా చేయాలి. అదేంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, నేను మీకు కూరగాయలు ఏమి వాడకుండా అని చెప్పాను కదండి. అందుకోసం మనం పన్నీర్ యూజ్ చేసుకుంటున్నాం. పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. సో ఇవి వచ్చేసి 200 గ్రామ్స్ పన్నీర్. 1/2 కిలో రైస్ కి 200 గ్రామ్స్ పన్నీర్ అన్నమాట. ఈ పన్నీర్ కి కొద్దిగా సాల్ట్, ఎంత చిటికెడ్ అంత సాల్ట్ నేను ఈ పన్నీర్ అంతటి మీద కూడా వేసేస్తున్నాను. అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. నేను ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను. మనం వీటిని ఏమి కలపాల్సిన పని లేదు. వేసుకొని ఇలా వదిలేసేస్తే మనం రైస్ కుక్ అయ్యేలోపు పన్నీర్ కూడా మ్యారినేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈలోపు రైస్ కూడా ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చెక్ చేద్దాము. లో సాల్ట్ వేసుకోలేదు కదా, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసానండి నేను. చూడండి రైస్ ప్రస్తుతం ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. నేను ఇందాకే చెప్పాను కదా, రైస్ ఫుల్ గా కుక్ అవ్వాల్సిన పని లేదు. మీకు 75% కుక్ అయితే సరిపోతుంది. ఎలా అర్థమవుతుందంటే మీరు ఇలా పట్టుకొని హ్యాండ్ తో ఇలా చేస్తే వచ్చేస్తుంది చూడండి. ఈ స్టేజ్ లో మనం రైస్ ని వేరే బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి మిగిలిన 25% అనేది మనం పన్నీర్ లో వేసి మనం పన్నీర్ లో దమ్ చేస్తాం కదా, అప్పుడు కుక్ అవుతుంది అనమాట. జల్లెడ పెట్టేసి అందులోకి తీసేసుకుందాం. మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదండి, అందువల్ల మీకు రైస్ అనేది చాలా తొందరగా కుక్ అయిపోయింది. అలా కాకుండా మీరు సోక్ చేసుకోకపోతే ఇంకొక 5 to 6 మినిట్స్ మీకు టైం అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఇదిగోండి రైస్ అంతా కూడా వడకట్టేసుకున్నాను. ఇంత వాటర్ ఉన్నాయి కదా, వీటిని వేస్ట్ చేయకుండా మనకి ఈ గ్రేవీలో యూజ్ అయినప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఈ వాటర్ కూడా యూజ్ అవుతాయి. రైస్ రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ పన్నీర్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో పన్నీర్ గ్రేవీ చేయడం కోసం నేను ఇక్కడ టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. సో ఇవి వేడైన తర్వాత మసాలా దినుసులు అండి. ఇవి 2 బిర్యానీ ఆకులు, ఒక 5 లవంగాలు, 4 నుంచి 5 యాలుక్కాయలు, ఒక 2 ఇంచెస్ దాల్చిన చెక్క తీసుకొని ఇలా పీసెస్ గా కట్ చేసుకున్నాను అవి. అలాగే 1 స్టార్ అనిసి. బిర్యానీలో స్టార్ అనిసి వేయటం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఒక పెద్ద యాలుక్కాయ అంటారు. 4 నుంచి 5 మిరియాల గింజలు, 1 టేబుల్ స్పూన్ వరకు షాహీ జీరా అంటాం కదా అవి. మనకి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ వేస్తున్నాను.
మసాలా దినుసులన్నీ వేగిపోయాయి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది నేను ఇప్పుడే ఫ్రెష్ గా రెడీ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇందులో ఒక ఆనియన్, పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా పీసెస్ గా కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. ఆనియన్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని నేను పింక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటున్నానండి. అలాగే నేనైతే బిర్యానీ ఈ ప్రాసెస్ లో చేస్తాను. మీరు ఇంకా వెరైటీగా ఏమైనా చేస్తారేమో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను మీ దగ్గర నుంచి. బిర్యానీ చేయటము చాలా ఈజీ అండి, కాకపోతే మనం దాంట్లోకి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. అది సంగతి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇందులో నేను టమాటో ప్యూరీ, ఇది ఉత్తి టమాటోలను తీసుకొని, పచ్చి టమాటోనే నేను హాట్ వాటర్ లో బ్లాంచ్ చేయటం కానీ అలా ఏమీ చేయలేదు. సో దీన్ని కూడా వేస్తున్నాను. ఇవి 4 టేబుల్ స్పూన్స్ అనమాట. జస్ట్ ఒక్క టమాటో తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా ప్యూరీలా చేసుకున్నాను. లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టేసి టమాటోలో ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మనం ఇందాక వాటర్ ని వడగట్టి పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ మీకు అవసరమైతే దాంట్లో గ్రేవీలో వాడుకోవచ్చు. లేదంటే మీరు దాంట్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి పాతకాలంలో గంజి తాగే వాళ్ళు గుర్తుంటుందా, అలా కూడా మీరు తాగొచ్చు అనమాట. చాలా బలం, చిన్నపిల్లలకి కూడా ఇవ్వచ్చు. కాకపోతే మీరు చిన్నపిల్లలకి ఇవ్వాలి అనుకున్నప్పుడు అందులో పచ్చిమిరపకాయలు వేసాం కదా, అవి వేయకుండా ఇవ్వచ్చు మీరు. చాలా బలం అండి. పాత రోజుల్లో గంజి తాగేవాళ్ళు కదా, రైస్ ఉండేది కాదు ఎక్కువ రోజులు. అలాంటప్పుడు వరి నూక తెచ్చుకొని ఇలా గంజి చేసుకొని తాగేవాళ్ళట మన పాతకాలంలో అయితే. నేను మీకు ఇందాక చెప్పాను కదండి, బిర్యానీలో సాల్ట్ ఎక్కువ అవుతే ఏం చేయాలి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ రైస్ ని కుక్ చేసుకునేప్పుడు మనం రైస్ లో వాటర్ యాడ్ చేసుకోవాలి కదా, అలానే ఆ వాటర్ ని ఫస్ట్ మీరు చెక్ చేసుకున్నారనుకోండి, మీకు అర్థమవుతుంది సాల్ట్ ఎక్కువైందా తక్కువైందని. ఆ స్టేజ్ లోనే ఫస్ట్ ఇనీషియల్ స్టెప్ లో కొద్దిగా తక్కువ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అలా కూడా కాదు, అప్పుడు చూడలేదు మర్చిపోయాము అనుకుంటే ఇంకా ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు చెప్తాను ముందు. 3 మినిట్స్ అయింది. ఒకసారి టమాటో కుక్ అయిందా లేదా మూత ఓపెన్ చేసి చూద్దాము. ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. వీటన్నిటిని కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఆల్రెడీ టమాటో అనేది 70% కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ కలుపుకుంటే ఈ మసాలాలన్నీ కూడా కుక్ అయిపోతాయి. మసాలాలన్నీ కుక్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్స్ పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు వేయటం వల్ల గ్రేవీకి ఒక మంచి టెక్స్చర్, అంటే థిక్ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. మనం పెరుగు వేసుకున్నాం కదా, దీన్ని కంటిన్యూస్ గా కలుపుకుంటూనే ఉండాలి కొద్దిగా, ఒక 2-3 మినిట్స్. అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతి వేస్తున్నాను. ఇందులో ఒక 1/2 కప్ వరకు వాటర్ వేస్తున్నానండి, ఎందుకంటే మనం వేసిన మసాలాలు పెరుగు అంతా కూడా చక్కగా కుక్ అవ్వాలి కదా, అందుకోసము. ఇలా వాటర్ పోసేసి కొంచెం గ్రేవీ థిక్ అయ్యేంత వరకు ఒక 5 to 6 మినిట్స్ లో అయిపోతుంది. కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఇందాక నేను చెప్పాను కదండి సాల్ట్ ఎక్కువైతే ఏం చేసుకోవాలి అని. ఈ స్టేజ్ లో కూడా మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా కరెక్ట్ గా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సాల్ట్ అనేది ఎక్కువ అవ్వదు. అలాగే ఇక్కడ కూడా మర్చిపోయారు, అలాంటప్పుడు ఇంకెలా సెట్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రేవీ అనేది రెడీ అయిపోయింది కదా, పన్నీర్ బిర్యానీలోకి దమ్ పెట్టడం కోసం రెడీ చేసుకున్నాం. ఇంకా దమ్ పెట్టడం కోసం ఒక కళాయి తీసుకున్నాను. దీనికి ఇలా అన్ని సైడ్స్ కూడా నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, మనం రెడీ చేసుకున్నటువంటి గ్రేవీని ఇందులోకి వేస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం ఏవైతే పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ పీసెస్ వేసేసుకుందాం. ఇలా ఒక్కసారి పన్నీర్ పీసెస్ అన్ని కూడా లైట్ గా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇందాక మనం రైస్ కుక్ చేసుకున్నాం కదా,
ఒక లేయర్ వేసేసుకుంటున్నాను ఇలాగా. మనం చేత్తో వేసుకుంటున్నాం కాబట్టి అంతా ఈక్వల్ గా వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఇది పైన మనకి దమ్ చేసేప్పుడు పొడిగా లేకుండా ఉండటం కోసం ఇందాక ఏవైతే మనకి వాటర్ మిగిలాయి కదా అవి ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కుంకుమ పువ్వు ఉన్నది కదా అది వేడి పాలల్లో వేసి ఇలా పెట్టుకున్నాను. ఇది ఆప్షనల్ స్టెప్, మీ ఇష్టం. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే మీరు కొంచెం ఫుడ్ కలర్ నైనా వాడుకోవచ్చు అనమాట. దీన్ని నేను ఇలా వేసేసుకుంటున్నాను. పైన పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. బిర్యానీ అంటే అసలు మనకి నెయ్యి లేకుండా టేస్ట్ అనేది రాదు కదా. దీనికి దమ్ ఇవ్వటం కోసము ప్లేట్కి మీరు చపాతీ పిండి ఉంటుంది కదా అది పెట్టేసైనా వేసుకోవచ్చు, లేదంటే సిల్వర్ ఫాయిల్ పెట్టేసి కూడా మీరు దమ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవి రెండు లేవు కాబట్టి నేను ఇలా ఒక బేకింగ్ చేసే పేపర్ ఉంటుంది కదా అది ఇలా వేసేసుకుంటున్నాను. వేసుకొని దీని మీద గట్టిగా మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ అయిపోయింది కదా. నేను ఇక్కడ ఒక పాత పెనం తీసుకున్నానండి. దాని మీద పెట్టుకొని ఇలా ఒక 20 మినిట్స్ దమ్ చేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఇందాక నుంచి చెప్తున్నాను కదండి, బిర్యానీలో ఉప్పు ఎక్కువైతే ఏం చేసుకోవాలి అని. ఏంటంటే నిమ్మరసం ఉంటుంది కదా అది వెనుక మనం పిండుకున్నట్టయితే బిర్యానీలోకి ఉప్పు అనేది ఎక్కువైనా కూడా మనకి నిమ్మరసం వల్ల ఉప్పు అనేది తెలియదు, అలాగే టేస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. బిర్యానీలో ఉప్పు ఎక్కువైతే ట్రై చేసి చూడండి, మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా పెరుగుతుంది అనమాట. సో ఈ టిప్ ని మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసినట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు రిజల్ట్ వచ్చిందా లేదా అనేది. నేనైతే ట్రై చేశాను, నాకు రిజల్ట్ వచ్చింది, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. బేకింగ్ పేపర్ ని వేశాను కదండి, ఎందుకంటే నా దగ్గర సిల్వర్ ఫాయిల్ లేదు. అలాగే సిల్వర్ ఫాయిల్ అనేది నేను విన్నాను అంత హెల్త్ కూడా మంచిది కాదు అని. 2 రీజన్స్, ఒకటి లేదు, 2 హెల్త్ కి మంచిది కాదు. కాబట్టి నేను ఈ బేక్ పేపర్ తోటి, నా దగ్గర ఈ బేకింగ్ పేపర్ ఉందండి, దీంతో ఒకసారి ట్రై చేసి చూద్దామని. ఇదే ఫస్ట్ టైం కూడా నేను ట్రై చేస్తున్నాను. సో మీరు ఇప్పుడు నేను ట్రై చేసి చెప్తాను కదా రిజల్ట్ ఎలా వచ్చింది అనే దాన్ని బట్టి మీరు కూడా నెక్స్ట్ టైం మీ దగ్గర లేదు అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బిర్యానీ పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేయటం క్లిప్ మిస్ అయింది. నేనైతే బిర్యానీ పైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశానండి. దమ్ పెట్టి 20 మినిట్స్ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడే ఓపెన్ చేయకుండా ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను. ఆపేసి 5 మినిట్స్ అయిపోయింది కదా, లిడ్ క్లోజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి మీకు ఎంత బాగా కుక్ అయిందో. చూసారా, మనం ఇది వేసుకోవడం వల్ల నాకు ఈ పేపర్ బేకింగ్ యూజ్ చేస్తాం కదా చాలా యూజ్ అయింది. మీరు దీన్ని డైరెక్ట్ గా ఓపెన్ చేయకుండా ఇలా ఒకసారి స్లిట్ పెట్టుకోండి. ఇలా పైకి అన్నప్పుడు చూడండి మీకు పన్నీర్ ఎంత బాగా కనబడుతుందో. చూసారా, ఇలా తీసుకోవాలి. చక్కగా రెడీ అయిపోయింది. చూసారా, పన్నీర్ ఎంతో టేస్టీ పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది నేను టేస్ట్ చూసానండి, చాలా బాగుంది టేస్ట్. సరే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పడం మర్చిపోకండి.